వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం రావు గారు. సో మరి ఇవాల్టి ఆహా ఏమి రుచి ఏమంట? కీమా కాకరకాయ. సో కాకరకాయ చేదు, కీమా అనగానే కొంచెం మసాలాలు అవన్నీ. సో చూసేద్దాం, నాకు యాంగ్జైటీగా ఉంది. చూసేద్దాం మరి కీమా కాకరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కీమా కాకరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, కాకరకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. నూనె. వీటికి కాకరకాయలు ఉడికించి ఉంచుకోవాలా ముందుగానే? కొంచెం మీరు సాల్ట్ వేసి లోపల ఉప్పు వేసేసి ఉడికించి ఆ గింజలన్నీ తీసేయాలి. సో దీనికి ఏంటంటే ఇలా పొడవుగా ఉండేవి తీసుకోవాలంటారా? చిన్న చిన్న కాకరకాయలు కూడా ఇలా ఉంటాయి కదా? అంటే చాలా చిన్నవి అంటే మీకు స్టఫింగ్ 2 బయటలు ఉంటాయి, ఇలా అంటే కొంచెం ఒక 4-5 బయటలు బాగుంటాయి అన్నమాట. చూడడానికి కూడా ఆప్షన్ అయితే అది కూడా మనం ఒకవేళ కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు, మన ఓపిక. అంతే, టైం పడుతుంది. ఉల్లిపాయలు ఇప్పుడు మీకు దీంట్లో చేదు ఉంటుంది, కొంచెం ఇంకా టేస్టీగా చేయాలంటే మీరు కొంచెం క్యాషూ నట్స్ వేసుకోవచ్చు, జీడిపప్పు, ఇంకోటి మళ్ళీ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏంటంటే మీకు ఈ చేదులో స్వీట్నెస్ అందువల్ల పెద్ద తెలియదు అంటారు. మామూలుగానే మనం ఆ గింజలన్నీ తీసేసి ఆ లోపలంతా తీసేసి ఉడికించి కొంచెం ఉప్పేసి అన్నప్పుడే కొంచెం చేదు తగ్గిపోతుంది. ఆ ఉండే చిరు చేదుకు కూడా మీరు చెప్తున్నారు ఇంకో ఆప్షన్. అంతే. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం, ఉప్పు, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కీమా వేసుకుందాం. కీమా అయితే పచ్చిదే వేసేసుకుంటున్నాం కదా, ఇంతకుముందు ఉడికించు అలా అంతా వేస్తూ ఉంటారు కదా, అలా ఏం కదా డైరెక్ట్ ఇలాగే ఉంటేనే మీకు టేస్ట్ పరంగా. ఉడికించుకుంటే మీకు మెయిన్ దాంట్లో ఉన్న జ్యూస్ ఆ టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అంటే కొన్ని వంటల్లో మనకి తొందరగా అవ్వాలన్న ఉద్దేశంతో మనం ఉడికించి ఉంచుకుంటాం కదా. సో ఒకవేళ అలాంటి ఎమర్జెన్సీ ఉందంటే కూడా ఉడికించి ఉంచి కూడా పెట్టుకోవచ్చు అన్ని, ఎందుకంటే అప్పుడు టకటక చేసేసుకుంటే స్పీడ్గా అయిపోతుంది. లేదా టైం ఉంది అనేటప్పుడు అన్ని మెల్లగా వేస్తూ తిప్పుతూ చేసుకోవచ్చు. కానీ నార్మల్గా నేను ఏంటంటే నా కుకింగ్లో నేను ఉడకపెట్టుకోను, అంటే అన్లెస్ రెసిపీ అలా కావాలంటే. మీరు ఇలాగే స్ట్రైట్గానే మటన్ ఉడికి మళ్ళీ వేరే చేయాలంటే ఆ టేస్ట్ రాదు. స్క్రాచ్ నుంచి మనం స్టార్టింగ్ నుంచి బాగా చేస్తే బాగుంటుంది. ఓకే, అంటే ఏదైనా సరే మీరు అనేది ఏంటంటే టైంని బట్టి మనము వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ టైం లేని పక్షాన మనం ఉడికించి చేసుకోవడం వెళ్ళచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం కారం, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, గరం మసాలా కావాలంటే మీకు ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్టఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా కాకరకాయలు వేయించుకున్నా వండుకున్నా అది 1-2 రోజులు కూడా ఉంటుంటాయి, అంటే పాడు కాకుండానే. ఇప్పుడు ఈ స్టఫింగ్ చేసిన ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండొచ్చు? మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 4 డేస్ కూడా ఉంటాయి, 4 రోజులైనా ఉంటుంది. కాకరకాయ ఉంటే స్పెషాలిటీ అనుకుంటుంది. ఇప్పుడు మీరు ఇది స్టఫింగ్ చేసిన మళ్ళీ వేయిస్తారా అండి? లేదు, అవును వేయిస్తారు. దీని లోపల మళ్ళీ స్టఫ్ చేసి మళ్ళీ కొంచెం కారంతో కట్టి ఆ తర్వాత లైట్ గా కొంచెం ఆయిల్ వేసి పైన మనకి ఆ క్రిస్పీనెస్ అంటే కరకరాలు ఉంటాయి, అప్పుడే బాగుంటుంది. సో అలా వేయించుకుంటాను. నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను. సో స్టఫింగ్ అయితే ఇలానే లోపు రెడీ అయిపోయినట్టుగానే ఉంది ఆ గ్రేవీ. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుందాం. సో మీరు జీడిపప్పు అలా పలుకులుగా వేస్తే బాగుంటుంది అంటే లేకపోతే పొడి చేసుకుని చేస్తే మీకు టేస్ట్ బాగుంటుంది అఫ్ కోర్స్, కానీ పలుకు అంటే మీకు తినేటప్పుడు పంటికి తగులుతాయి. ప్లస్ కిస్మిస్ కూడా మీకు అంటే మనం ఇందులో జీడిపప్పు కిస్మిస్ యాడ్ వేసుకోవచ్చు రెండు. సో ఇప్పుడు ఈ స్టఫింగ్
ఇందులో నూనె వద్దా లోపు వేడెక్కుతూ ఉంటుంది. కదైనా ఇలాగే దీంట్లో మీరు రొయ్యలు కావాలంటే రొయ్యలు, స్టఫింగ్ ఏదైనా చేసుకోవచ్చు. మీరు చికెన్ కావాలంటే చికెన్. అంటే మనం కీమాకి బదులుగా ఇవి కూడా వేసుకోవచ్చు చిన్న రొయ్యలు ఉన్నాయి చిన్న చిన్న రొయ్యలు అన్నమాట. పెద్ద రొయ్యలు వేస్తే రెండే సరిపోతాయి లోపలికి. టేస్ట్ కూడా బాగుంటాయి. బాగుంటుంది. పాన్ మార్చమంటారా అటు? సీజర్ తోటి కొంచెం కట్ చేస్తారా? సో ఇది మనం ఇప్పుడు వేడిగా అయింది. ఖర్చు మనం అన్ని పక్కల వీటిని వేయించేసుకోవాలి. సో దీనికైతే మనం మూత పెట్టే అవసరం లేదు, అలాగే వేయించుకోవాలి. అలాగే వేయించుకోవాలి. ఓకే, అయితే వేగనిద్దాం. చూసారా అలా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ నార్మల్ ఆయిల్లో వేయించుకున్నారు కదా, ఇలా కాకుండా ఆలివ్ ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు. వేయించుకోవచ్చు. సో కాకరకాయ కీమా రెడీ. థ్యాంక్ యూ. తినేటప్పుడు దారం తీసేసుకోవాలి, అంతేగా? ఓకే, కీమా కాకరకాయ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. కీమా కాకరకాయ తయారీ విధానం. ముందుగా కాకరకాయల్ని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కీమా, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన కాకరకాయలు స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న కాకరకాయల నుంచి వేయించుకోవాలి. అంతే, కీమా కాకరకాయ రెడీ. కీమా కాకరకాయ. బాబా ఎంత చక్కగా చిన్నపిల్లలకు తినిపిస్తున్నట్టు ఇచ్చారు రావు గారు. థ్యాంక్ యూ. కాకరకాయ కాబట్టి చిరు చేదు అంతే ఉంది. జనరల్గా కాకరకాయ అంటే బాగా చేదు ఉంటుంది, కానీ చిరు చేదు అంతే అంతే ఉంది. నేను మీకు టిప్ కూడా చెప్పాను. ఈ చేదు కట్ చేయడానికి మీరు జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేసుకుంటే ఆ స్వీట్. ఇప్పుడు కాకరకాయ ఫీల్ తెలియదు. కాకరకాయ తింటున్నప్పుడు కొద్దిగా ఫీల్ అలా ఉంటే ఆ చేదు ఉంటే అబ్బా కాకరకాయ తిన్నాం ఈ రోజు అన్నది ఉండాలి కదా కొద్దిగా. సో ఆ రకంగా అయితే నిజంగానే చాలా బాగుంది. ఒకవేళ రావు గారు అన్నట్టు పిల్లలు తినాలన్నా కాకరకాయ ఇబ్బంది పడే వాళ్ళు జీడిపప్పు చక్కగా అని పొడి చేసేసుకొని అయినా సరే, లేదా డైరెక్ట్ అలాగే పలుకులు పెట్టినా కూడా బాగుంటుందని చెప్పారు రావు గారు. సో అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా కూడా చేయండి, చాలా బాగుంది. ఎందుకంటే స్నాక్ లాగా ఉంది చక్కగాని తింటూ అలాగే. సో బాగుంది, ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వారానికి ఒకసారి మన చర్మం పట్ల కాస్త శ్రద్ధ వహించినట్లయితే చర్మం బాగా హెల్దీగా గ్లోగా ఉంటుంది. అదేంటి అంటే కొద్దిగా శనగపిండి, పసుపు, నీళ్లు కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి, కాళ్ళు, చేతులకి మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అలాగే స్కిన్ కూడా నీట్గా గ్లోగా తయారవుతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో, హాయ్, మీ పేరు? దేవిక. దేవిక, ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. మియాపూర్, బాగా నవ్వుతున్నారు మీరు. థ్యాంక్ యూ. ఓకే, మరి మీ చేతి వంటలు ఏం వంట చేస్తారు? షెజ్వాన్ ఎగ్ రైస్. షెజ్వాన్ ఎగ్ రైస్.
షెజ్వాన్ ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. షెజ్వాన్ ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: షెజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు 2, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దామా. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నూనె. మనకి నూనె కొంచెం వేడి అవ్వాలి. ఆనియన్స్, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, అల్లం ఇది సన్నగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. వంటలు బాగా చేస్తారా, కాయగూరలు బాగా కట్ చేస్తారా? వంటలే బాగా చేస్తాం. వంటలే బాగా చేస్తారా? ఓకే, ఎవరన్నా కట్ చేసి పెట్టేస్తే ఈజీ అయిపోతుంది, కొంచెం వంట ఈజీగా చేసేయచ్చా? పెద్ద పని కటింగే కదా, పెద్ద టాస్క్. కానీ ఇవాళ రేపు అన్ని చక్కగా మిషన్స్ వచ్చేసాయి కదా. ఉల్లిపాయలు కట్ చేయాలని మనం ఇంతకుముందు కష్టపడి అమ్మ వాళ్ళు కత్తి పెడుతూ కూర్చొని కట్ చేసేవారు. ఇవాళ రేపు అన్ని ఫెసిలిటీస్ ఒక మిషన్లో వేసి ఉల్లిపాయలు ఆనేస్తే పీసెస్ వచ్చేస్తాయి, మనకు కావాల్సిన షేప్లో వచ్చేస్తాయి. ఈ ఆనియన్స్ ఇవన్నీ మనకి కొంచెం మగ్గాలి ఆయిల్లో. కొంచెం మగ్గాక మనకి సాసెస్ ఉన్నాయి, వేసుకుందామా. ఇది సోయా సాస్ అండ్ వెనిగర్. ఇది బాస్మతి రైసే ఉండాలా లేకపోతే ఏ రైస్ అయినా పర్వాలేదా? ఏ రైస్ అయినా పర్వాలేదు. అది ఉంటే కొంచెం ఎక్కువ టేస్ట్ ఉండిద్ది. నార్మల్ కావాలనుకుంటే అది కూడా వాడుకోవచ్చు. ఇది షెజ్వాన్ ఎగ్ రైస్ కాబట్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్ షెజ్వాన్ సాస్. ఇది బయట మనకి మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. సో ఇది వేసేసుకున్నాం. కారం బాగా తింటాము, చాలా చాలా స్పైసీగా తింటా, అర్థమైపోయింది. స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, ఉల్లికాడు. ఉల్లికాడు. ఇంకేమన్నా హాబీస్ ఉన్నాయా? డాన్సింగ్. డాన్సింగ్, క్లాసికల్, వెస్టర్న్, ఫోక్, ఆల్ మిక్స్. ఆల్ మిక్స్. ఓకే, సో పాట పెట్టుకుంటే ఇంక ఇంట్లో అదే పెద్ద వర్క్. ఇంట్లోనే కదా, ఎక్కడ మ్యూజిక్ వచ్చినా ఇంకా ఆగే పని లేదు ఇంకా. అమ్మో, అయితే ఎవరైనా మ్యూజిక్ ఆన్ చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి, స్టార్ట్ అయిపోద్ది బాడీలో. ఈ లెక్కన వంట చేసుకుంటే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తూ. ఆల్మోస్ట్ సాంగ్స్ పెట్టుకొని వంట చేస్తా, త్వరగా అయిపోతుంది, ఎంజాయ్ చేయొచ్చు, అసలు కష్టం తెలియదు. నెక్స్ట్ ఎగ్, కోడిగుడ్డు. కోడిగుడ్లు ఎప్పుడన్నా నీకు బయటకు వెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకెళ్ళిపోవాలంటే ఇది ఈజీయే, టక చేసుకుని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఎగ్ కదా అంత ప్రిఫర్ చేయను. అవునా, మరి ఇంకా వేరే ఏంటి ఇష్టంగా తింటావు? వెజ్. వెజ్ అయితే ఇష్టంగా తింటావు. నాన్ వెజ్ చేస్తాను కానీ తినను. బా సూపర్. ఇలా చాలా మందిని చూసాను అలాగే చేసేస్తుంటారు కానీ అన్ని కరెక్ట్గా వచ్చేస్తాయి, అదేంటో తెలియదు కానీ వాళ్ళ చేతి వాటం అనుకుంటా. కానీ వాళ్ళు తినకపోయినా ఇంట్లో ఇంకెవరిని ఇష్టంగా తింటారా నాన్ వెజ్? మమ్మీ. అమ్మ. మమ్మీ కోసమే చేస్తాను నాన్ వెజ్, నేను తినను. అమ్మ కోసం వంట చేయడం కూడా గ్రేట్ అసలు. సో అమ్మ ఎప్పుడు పొగిడారా, అబ్బా నాకంటే ఎంత బాగా చేసే తల్లి? చాలా టైమ్స్. దేవిక నువ్వు అద్భుతం అమ్మ అని పొగుడుతూ ఉంటారా? మరీ అంత కాదులే, బాగా చేస్తున్నా ఇంకా నువ్వే చేసే వంటలు అని. చాలా అమ్మ, ఇంకా ఇంకా ఏమనాలి, చాలా అమ్మ ఆ మాట అంటేనే. నువ్వు చేయకే తల్లి చాలా చచ్చిపోతున్నావు అనే బదులు నువ్వే చేయి తల్లి ఎంత బాగా చేస్తున్నావు అంటే అదే చాలు. నువ్వే చేసే డైలీ నాకన్నా బాగా చేస్తున్నావు అంటే ఏం కావాలి. అమ్మ నోటమాట ఆ మాట. అమ్మ దేవి అని పిలుస్తారా, దేవిక అంటారా? దేవికానేనా ముద్దు పేరు? అది ముద్దు పేరు అంటే అట్లా ఏం పెట్టలేరు, ఫ్రెండ్స్ డెవిల్ అంటారు. డెవిలా? అయితే ఆ కోణం కూడా ఉందా? కొంచెం ఇంకా మగ్గాలి ఎగ్ ఇందులో బాగా. రైస్ వేసి కలిపేసుకుంటే ఇంకా ఈజీగా ఇదైపోతుందేమో కదా. అంటే ఎగ్ ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటుందని. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. అయిపోయినట్టేనా? ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టేస్ట్కి తగ్గినంత సాల్ట్, ఉప్పు. రైస్లో ఆల్రెడీ వేసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాలి. మిరియాల పొడి. చదువు అయిపోయిందా?
ప్రజెంట్ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత ఇంకా జాబ్ అనుకుంటున్నాను, ఎంఎస్సి చేయాలి అని. ఓ, ఇంకా వెళ్తూ ఉన్నావు అనమాట. వెళ్తూ ఉండాలి. బాగా ఇంట్రెస్ట్ ఉందా చదువుకోవడం, లేకపోతే అమ్మ వాళ్ళు చెప్పడం వల్ల? లేదు, నీకే సెల్ఫ్ ఇంట్రెస్ట్? సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే స్టడీస్ ఒక్కటనే కాదు, ఇటు డాన్స్ కూడా బాగా ఇంట్రెస్ట్. ఇంట్లో ఇంకా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? సోలో, సింగిల్ డాటర్. సింగిల్ ముద్దు బిడ్డ అయితే, అంతేనా? అంతే. ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఫైనల్గా రైస్. సింగిల్ డాటర్ హ్యాపీయా, లేకపోతే తోడు ఉంటే బాగుండు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. ఏదైనా గిఫ్ట్లు వచ్చినప్పుడు మాత్రం అమ్మయ్యా నాకే, అవునా? ఇంకేదన్నా కొంచెం బాధ కలిగినా హ్యాపీ ఉన్నా కూడా ఇంకెవరన్నా షేర్ చేసుకోవడానికి ఉంటే బాగుంది అలాంటి సందర్భం. అంతే. అండ్ మా మమ్మీ ప్రేమ నాకు ఒక్కదానికే వస్తుంది, అది చాలు. అది ఎక్కువ. తల్లి ప్రేమ ఒక్కరికే ఉండడం ఏమీ ఉండదు. ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా అందరికీ సమానంగా పంచుతుంది. బికాస్ ఆఫ్ తల్లి కదా, రేపు నువ్వు తల్లి అయినప్పుడు తెలుస్తుంది. అంతే. బట్ అదొక మెంటల్ ఫీల్. అంతే. అంతే. సో అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే షెజ్వాన్ ఎగ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ. షెజ్వాన్ ఎగ్ రైస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? షెజ్వాన్ ఎగ్ రైస్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, వెనిగర్, షెజ్వాన్ సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన ఉల్లికాడలు, కోడిగుడ్లు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షెజ్వాన్ ఎగ్ రైస్ రెడీ. షెజ్వాన్ ఎగ్ రైస్. రావు గారు, షెజ్వాన్ వచ్చి మోర్ ఆఫ్ పంచ్, మోర్ ఆఫ్ స్పైస్. అది కమ్మగా బాగుంది, కానీ ఇంకా కొంచెం పంచ్ ఉండాలి. అదర్వైజ్ బాగుంది. నువ్వైతే కారంగా తింటావు కదా బాగా. మరి నీకు ఇంకా కావాలా, లేకపోతే సరిపోతుందా? కొంచెం కావాలి. ఓకే, రావు గారు అన్నట్టే కారం పంచ్ కావాలి అన్నారు. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ కొంచెం పంచ్తో. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దోశల కోసం పిండి రుబ్బుకునేటప్పుడు అందులో బియ్యం, మినపప్పుతో పాటు కొద్దిగా సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకుని నానబెట్టుకుని పిండి రుబ్బుకొని దీంతో కనుక దోశలు వేసుకున్నట్లయితే దోశలు ఎంత పల్చగా వేసినా కూడా విరిగిపోకుండా బాగా స్మూత్గా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? కరివేపాకు మటన్ కర్రీ. కరివేపాకు మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కరివేపాకు మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, మటన్ మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. దేవిక రెడీ? స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకో, నూనె వేసుకోండి, పచ్చిమిరపకాయలు. మటన్ ముందుగానే ఉడికించేసుకున్నావా? ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం మటన్. అదేంటి కరివేపాకు పేస్ట్? ఎందుకంటే కరివేపాకు మటన్ కర్రీ కదా, సో మనం కరివేపాకుగా వేయట్లేదు, పేస్ట్ చేసి వేసేస్తున్నాం. ఎవరు తీసి పారేసేయడానికి వీలు లేకుండా చిన్న పిల్లల కోసం. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇది కూడా పొడవుగానే కట్ చేసుకోవాలి. సో స్వీట్స్ చేస్తుంటావా? స్వీట్స్ కానీ అవి కూడా వచ్చా? వచ్చు. డబుల్ కా మీఠా ఫేవరెట్ నాకు ఇష్టం. ఆనియన్స్ వేగాలి ఆయిల్లో, ఉల్లిపాయలు బాగా వేగాలి. సో అమ్మ హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. సో ఇంకొంచెం వేగాలి కదా, వేగుతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నువ్వులు బెల్లం మహిళలకు చాలా ఉపయోగకరం. ముఖ్యంగా మెనోపాస్కి దగ్గర పడుతున్న మహిళలు ప్రతిరోజు నువ్వులు బెల్లము కలిపి ఉండలుగా చేసుకొని రోజుకొకటి చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం శరీరానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. ఎముకలు పటిష్టంగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. పేస్ట్. వేగిపోయింది. కొంచెం పసుపు. చదువంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఇక్కడే వస్తే బాగుంటుంది అనుకుంటున్నావా, వేరే ఏదైనా ప్లేసెస్? ఇక్కడే వస్తే బాగుండు. ఇక్కడే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాస్టల్, టోటల్ స్టడీ లైఫ్ మొత్తం హాస్టలే. సో నెక్స్ట్ అన్నా మమ్మీతో అమ్మతోటే ఉంది. డే స్కాలర్లా వెళ్ళొచ్చు అని. సో జాబ్ అయినా రేపు మ్యారేజ్ అన్నా కూడా ఇక్కడే ఉండాలి, వేరే ఎక్కడికి వేరే దేశాలకి అయితే వెళ్ళాలన్న ఆలోచన లేదు. మ్యారేజ్ అయినా ఇంటికి తెచ్చేసుకో, ఇంటి అల్లుడు తెచ్చేసుకో. అమ్మా. ఓకే. అంటే నర్సరీ ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి హాస్టల్. సో అందుకని ఇంకా మీదట అంతా అమ్మతోటి ఎక్కువ ఉండాలని ఉంది. అది ఫిక్స్ తప్పలేదు, కానీ అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మన ఇంటికి దగ్గరగా ఉండేటట్టుగా ఉంటే అలాంటి అది బెటర్. మరి ఇంటి అల్లుడనే కాకపోయినా, ఎందుకంటే మనం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా. అవును. కాబట్టి మన ఇంటికి దగ్గరగా అనుకో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు జాబ్కి వెళ్ళినా ఇంకేమైనా కూడా మనం అప్పుడప్పుడు వచ్చి అమ్మతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. అమ్మకు కూడా మన ఇంటికి రావడానికి వీలుగా ఉంటుంది. ఉడికించిన మటన్ ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం మటన్. మటన్ మనం ఉడికించేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువ టైం తీసుకునేది లేదు, తొందరగానే అయిపోతుంది. ఈ మటన్ వేసాక ఉప్పు వేస్తే కొంచెం ఆ పీసెస్కి ముక్కలకి పడుతుందని. నెక్స్ట్ కారం. మనకి మెయిన్ కరివేపాకు మటన్ కర్రీ కదా. ఇప్పుడు కరివేపాకు పేస్ట్ చేసుకున్న కరివేపాకు పెట్టుకున్న కరివేపాకు. కరివేపాకు కొంచెం పచ్చి వాసన అయితే పోవాలి. ఆయిల్లో వేస్తే పచ్చి వాసన పోతుంది కదా. సో మామూలుగాని మనం కరివేపాకు పేస్ట్ కూడా వేసుకున్నాం అంటే నేను అనుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుంటే చూడడానికి కూడా అందంగా బాగుంటాయి కదా. అంటే ఇది వేస్తే ఆల్మోస్ట్ ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా, అందుకని వేయలేదు. అయితే ఏంటంటే వంట టేస్ట్ చూసినప్పుడు గెస్ట్ చేసేయాలి ఇది కరివేపాకుతో చేసిన వంట అనేసి, బయటికి లీవ్స్ కనిపించకుండా. అంతేగా? అంతే. కొంచెం ఇది ఆయిల్లో వేగాక మసాలాస్ వేసుకుందాం. ఇది గరం మసాలా, ధనియా పౌడర్, ఇది మీట్ మసాలా. ఏంటిది? మీట్ మసాలా. మీట్ మసాలా. సో ఇది దొరికేస్తుందా మనకి? సూపర్ మార్కెట్ దొరికేస్తుంది. ఎప్పుడైనా నీకు అనిపించలేదా నాన్ వెజ్ వంట చేసి చూసినప్పుడు బొబ్బలా ఉంది కదా వాసనలో అవన్నీ తినాలి అనేసి? అంటే చికెన్ గ్రేవీ తింటాను, పీసెస్ అది ఫుల్ ఫోర్స్ చేస్తారు. ఫిష్ మంచిది, ఐస్కి తిను. అసలు ఆ ఫ్యాంటసీ కూడా లేదు, ఫిష్ ట్రై చేయాలి. వంట మాత్రం చేయాలని ఇంట్రెస్ట్. బాగుంది, సూపర్. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. కొబ్బరి తురుము, కోకోనట్ ఎండు కొబ్బరి తురుము, ఇది ఫ్లేవర్ కోసం. ఇప్పటికే వాసన మామూలుగా లేదు, బాగుంది. మోస్ట్ ఆల్రెడీ అయిపోయినట్టే. మనకు కొద్ది గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా ఫ్రై లాగా కూడా తినచ్చు. అటు ఇటు రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అండ్ ఫైనల్గా గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర. అంతే.
కరివేపాకు మటన్ కర్రీ. థ్యాంక్ యూ. కరివేపాకు మటన్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కరివేపాకు మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా మటన్ ఉడికించి ఉంచాలి. కరివేపాకు పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, మటన్ మసాలా, ఎండు కొబ్బరి పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు మటన్ కర్రీ రెడీ. కరివేపాకు మటన్ కర్రీ. తను ముందుగానే చెప్పింది, ఒకవేళ గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ తోటి వేసుకొని బాగా గ్రేవీలో చేసి దించుకోవచ్చు, ఒకవేళ డ్రైగా కావాలంటే ఇలా కూడా. ఓకే, ఇది కూడా బాగుంది, కారం కూడా బాగుంది. కొంచెం కరివేపాకు ఫ్లేవర్ హ్యాస్ టు బి యాడెడ్. అదర్వైజ్ ఘాటు, కారం అవన్నీ కూడా అటు ఇటు ఉప్పు కారం చాలా బాగుంది. ఓకే, మరి నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కలబంద గుజ్జు, మెంతి పొడి రెండింటిని కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని మాడుకి, జుట్టుకి బాగా పట్టించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా పట్టుకుచ్చిలాగా తయారవుతుంది. అలాగే తలలో ఉన్నటువంటి డాండ్రఫ్ చాలా వరకు తగ్గుతుంది. జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే జుట్టు పట్టుకుచ్చిలాగా సిల్కీగా పెరుగుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. ఫుడ్ లో మన ఇవాళ పాలక్ చికెన్ శాండ్విచ్. పాలక్ చికెన్ శాండ్విచ్. పాలక్ చికెన్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పాలక్ చికెన్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1/2 కిలో, బ్రెడ్ స్లైజులు 4, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సెలరీ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, రెడీ. మై ఫేవరెట్. ఓకే, సో ఫస్ట్ బటర్ వేసుకుని. సో ఖచ్చితంగా బటరే ఉండాలి సార్? ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ ఫస్ట్. అంటే అందుకే నా ఫేవరెట్. నాకు బటర్ కంటే ఆలివ్ ఆయిల్ చాలా యూజ్ చేస్తాను. బట్ డిపెండ్ అపాన్ మీకేమి ఇష్టం అదనమాట. నేను బటర్ తినను అనేది కాదు, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి పాలకూర, బ్రెడ్ అంటే బ్రౌన్ బ్రెడ్ ఆడుకునే వాళ్ళు, డైట్ కి సంబంధించి ఫుడ్ కాన్షియస్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఆలివ్ ఆయిల్ మీదకి వెళ్ళడం కూడా ఇంకా బెటర్ కదా అని. ఆలివ్ ఆయిల్ ఇస్ మచ్ మోర్ బెటర్ బటర్ కంటే 100 times. బట్ పిల్లలు తినాలని అలాంటి వాళ్ళకి బటర్ ఏంటంటే బాగా ఇష్టంగా తింటారు, కానీ మనం ఇలా కూడా ఆప్షన్. కరెక్ట్. వెల్లుల్లిపాయ వేసుకొని. ఆలివ్ ఆయిల్ ఎలా అంటే మీరు వర్జిన్ ఆలివ్ ఆయిల్ క్లీన్గా ఉంటుంది. మీరు టేస్టింగ్ కూడా ఎలా చేస్తామంటే బ్రెడ్ని నూనె ఒక చిన్న కప్లో ప్లేట్లో పోసుకొని ఆ బ్రెడ్లో ముంచుకొని తింటారు. అవునా? టేస్టింగ్ అంత బాగుంటుంది. అంటే మీకు ఆ ఆలివ్ ఆయిల్ టేస్ట్ డెవలప్ చేయాలి. అంటే కొందరికి డైరెక్ట్ గా తినేటప్పుడు కొంచెం వెగటుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది నూనె కాబట్టి, అలా కాకుండా నీ వండుకుంటున్నప్పుడు ఏంటంటే వేడిలోనే ఏమో టేస్ట్ కొంచెం మారుతున్న ఫీలింగ్ ఉంటుంది. అవును, ఉంటుంది. సో మీరు అంటే మీరు చెప్పే నూనె సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుందా? దొరుకుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ దొరుకుతుంది. నార్మల్ గా ఆలివ్ ఆయిల్ టేస్ట్ చేయాలంటే అలాగే చేస్తారు. బ్రెడ్ తోటి చిన్న పీస్ తీసుకొని ఆ బ్రెడ్ నెల ముంచుకొని ఆ ఆయిల్ లో ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఒరిజినల్ ఆయిల్ ఏ బ్రెడ్ అయినా సార్, లేకపోతే పర్టికులర్ ఏ బ్రెడ్ అయినా పర్వాలేదు, ఏ బ్రెడ్ అయినా సరే. సో అదనమాట ద వే ఆఫ్ టేస్టింగ్ అనమాట. అది ఇంకోటి ఆలివ్ ఆయిల్ తోటి గ్రీన్ చిల్లీస్ చాలా బాగుంటాయి, పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి. ఇప్పుడు కీమా వేసుకొని చికెన్ కీమా. ఇది ఈజీగా హెల్దీగా ఉంటుంది కాబట్టి చక్కగా మనం బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోవడానికైనా సరే, పిల్లలకైనా సరే. అది కాక చికెన్ కీమాలా ఉంటుంది కూడా ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకుంది, లైట్ కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు వాతావరణానికి చాలా మంచిది. ఇప్పుడు పాలకూర. పిల్లలకి ఇలా చికెన్ చేసేటప్పుడు మీరు కొంచెం క్రీము లేకపోతే
పిల్లలకి కొంచెం కమ్మదనంగా పాలు పోసుకుంటే ఇంకా ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది అనమాట. బటర్ తోటి ప్లస్ ఆ గార్లిక్, వెల్లుల్లిపాయ, సెలరీ అన్నమాట. ఇది ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది సెలరీ సాల్ట్ అని ఒకటి దొరుకుతుంది. సెలరీ సాల్ట్ సూపర్ మార్కెట్స్లోనే అంటే కొంచెం డిఫరెంట్, రెగ్యులర్ సూపర్ మార్కెట్లో దొరకదు. కొంచెం పెద్ద పెద్ద మాల్స్ లోకి వెళ్తే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయి. సెలరీ సాల్ట్ అని దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, దాంతో మిక్స్ చేసి ఉంటుంది. అది ఒక ఫ్లేవర్ బాగుంటుంది. అది కూడా మీరు శాండ్విచ్ దాంట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్. శాండ్విచ్ కి మాత్రమే మన రెగ్యులర్ వంటల్లో కూడా వాడుకోవచ్చు. శాండ్విచ్ లో మాత్రం వాడుకోవచ్చు. అసలు అంటే మీరు షాప్ కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసున్నాయి, కానీ వెళ్తే దొరికే సామాన్లు డీప్ వెళ్తే ఎన్ని ఉన్నాయి అసలు. ఇప్పుడు సెలరీ సాల్ట్ ఒకటి ఉందనే విషయం కూడా నాకు తెలియదు. మీరు చాలాసార్లు సాసుల గురించి ఇంకా ఏవో చెప్పుకుంటూ వచ్చారు. సాసులు అన్నా సరే, ఇప్పుడు సాల్ట్ గురించి ఎలా చెప్పారు, అలా ఎన్ని ఉన్నాయో వెళ్తూ వస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పచ్చిమిరపకాయలు అనుకో, పచ్చిమిరపకాయలు వెరైటీ ఎన్నో ఉన్నాయి. అదే మీరు అవర్స్ కింద మాట్లాడచ్చు. ఇప్పుడు మెక్సికో వెళ్తే అక్కడ ఒక డిఫరెంట్. ఇప్పుడు ఎందుకు ఇండియాలో ఇప్పుడు మీ గుంటూరుకి వెళ్తే ఒక మిరపకాయలు డిఫరెంట్, మళ్ళీ మీరు కేరళకి వెళ్తే అక్కడ ఒక రకమైన చిల్లీ, మళ్ళీ మీరు ఇటు సైడ్ కర్ణాటక వస్తే అక్కడ ఒక డిఫరెంట్. అలాగే డిఫరెంట్ మిరపకాయలే మనం డిఫరెంట్ చాలా రకాలు ఉన్నాయి. అవును. మీకు పెద్దోళ్ళకి కొంచెం కారంగా ఉండాలంటే మీరు పచ్చిమిర్చి బాగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు కావాలంటే. ఇంకోటి మళ్ళీ పిల్లలకి ఇంకా బాగా కమ్మ కావాలంటే ఒక చీజ్ స్లైస్, దీంట్లో ఇది స్టఫింగ్ చేసుకొని ఒక చీజ్ స్లైస్ వేసుకుంటే ఇంకా చాలా ఆప్షన్స్ చెప్పారు. ఇప్పటికే పాలు అన్నారు. ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. సో బ్రెడ్ కూడా కాల్చుకుంటాం. బ్రెడ్ మీరు టోస్ట్ చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్ వేరు ఉంటుంది. అంటే క్రిస్పీగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్ గా, ఇలాంటి బ్రెడ్ కంటే ఆ టోస్ట్ బ్రెడ్ ఇంకా ఇష్టంగా తింటారు. అంటే మనం ఇప్పుడు చేస్తున్న వంటల్లో పిల్లల కోసం చేస్తున్నట్టయితే కొంచెం చాలా ఆప్షన్స్, ఇందాక మీరు అన్నట్టు చీజ్ తీసుకొని కానివ్వండి, పాలతో కానీ చేయొచ్చు. ఒకవేళ ఫుడ్ కాన్షియస్ ఉండేవాళ్ళు, బాగా డైట్ కోసం సంబంధించి కానీ ఇలా ఇంతవరకే తినాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే మనకి గుడ్ ఫుడ్ సెగ్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఆలివ్ ఆయిలే కానివ్వండి, హెల్దీ ఫుడ్ లోకి వెళ్తూ ఉంటాం కాబట్టి అందులో మీరు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ పిల్లలకి చేసుకోవాలి అని అనుకుంటే దానికి తగ్గ ఆప్షన్స్ లోకి వెళ్తారు. ప్లస్ మనం ఇప్పుడు అలాగే బ్రెడ్, ఇది ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ ఏంటంటే హోల్ వీట్, మనకి దీంట్లోనే మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని కూడా దొరుకుతుంది. అవును. సో అది ఇంకా బాగుంటుంది. మల్టీగ్రెయిన్ బ్రెడ్ తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. మోర్ హెల్తీ అన్నమాట. అది ఇంకోటి మీకు ఇది కొంచెం పొడిగా ఉంది కదా, మీకు ఇంకా కొంచెం ఫైన్ పేస్ట్ చేయాలంటే ఒకసారి మిక్సీలో కచ్చాపచ్చా కొట్టుకుంటే మీకు బ్రెడ్ పైన ఈజీగా కవర్ అవుతుంది అన్నమాట. అంటే పీనట్ పేస్ట్ పీనట్ బటర్ ఉంటుంది అలాగా. సో మార్చమంటారా? కొంచెం కాలాలి, లైట్గా బ్రౌన్ వచ్చే వరకు. లైట్ కొంచెం బ్రౌన్ ఇది బటర్ సరిపోతుంది. ఓకే, అయితే మరి కాసేపు కాలనిద్దాం. ఆఫ్ చేసుకుందాం. చూడండి మంచి కలర్ అయింది కదా. ఎస్, నాకు లంచ్ రెడీ చేశారు మొత్తానికి. అవును. ఇప్పుడు 2 slices చేస్తున్నాను. మీకు కావాలంటే 4 pieces కూడా చేసుకోవచ్చు. పర్లేదు సార్, నేను అలాగే తినగలుగుతాను. ఓకే. సో పాలక్ చికెన్ శాండ్విచ్. థ్యాంక్ యూ.
పాలక్ చికెన్ శాండ్విచ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. పాలక్ చికెన్ శాండ్విచ్ తయారీ విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, బోన్లెస్ చికెన్, ఉప్పు, పాలకూర వేసి వేయించాలి. దీనిలో సెలరీ, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైజుల మధ్య స్టఫింగ్ చేసుకోవాలి. ఆపై వీటిని వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పాలక్ చికెన్ శాండ్విచ్ రెడీ. పాలక్ చికెన్ శాండ్విచ్ నా లంచ్. క్రిస్పీగా. ఇంకా నేను ఆల్రెడీ చెప్పేసాను, నాకు గుడ్ ఫుడ్. ఓకే, అంతే, గుడ్ ఫుడ్. చాలా బాగుంది, కమ్మగా ఉంది, టేస్టీగా ఉంది, తినగా తినాలనిపించేటట్టుగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేసాను. ఇంకెందుకు ఆలస్యం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్నిసార్లు జలుబు చేయడం వల్ల, గొంతు నొప్పి రావడం వల్ల, దగ్గు వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల గొంతు బొంగురు పోతూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. పుదీనా డికాషన్ లాగా కాచుకొని అందులో కాస్త సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఒక 4-5 సార్లు పుక్కిలించి నెమ్మదిగా ఆ రసం మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ గొంతు బొంగురు పోవడం అనే ప్రాబ్లం తగ్గడమే కాకుండా గొంతు యథాస్థితికి వస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా. మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ కీమా కాకరకాయ. ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూ రెసిపీ. మనం ఇందులో కనుక చూస్తే కాకరకాయ నుంచి మనకి గుడ్ బెనిఫిట్స్ ఏమి వస్తాయి అంటే, ఒక పక్కన మనకి షుగర్స్ తగ్గిస్తాయని అందరికీ అవగాహన ఉంది. కాకపోతే ఇంకొక పక్కన దాని స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆ చిరు చేదుదనం ఏదైతే ఉందో అది మన స్టమక్లో ఉన్న వెరీ బ్యాడ్ బ్యాక్టీరియాని కూడా తొలగించే అవకాశం ఉంటుంది. అందుకనే అది స్టమక్ని క్లీన్ చేస్తుందని కానీ హెల్తీగా ఉంచుతుందని కానీ అనుకుంటూ ఉంటాము. అలాగే ఇందులో కీమా ఉంది. కీమా మనకి తెలుసు బోత్ గుడ్ బెనిఫిట్స్ అండ్ బ్యాడ్ బెనిఫిట్స్ రెండు ఉంటాయి. ఎక్కువ ఫ్యాటీ కంటెంట్ ఉంటుంది కాబట్టి అడిషనల్ క్యాలరీస్ యానిమల్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ నుంచి వస్తాయి. కానీ అలాగే ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, B12 కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఏ కేటగిరీ వాళ్ళు తినచ్చు, ఎవరికి ఇది ఏ పీరియడ్స్లో ఇంపార్టెంటో అది చూసుకొని తీసుకోవాలి. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి వెరీ ఇంపార్టెంట్, యంగ్ గర్ల్స్కి ఎవరికైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయో వాళ్ళకి అది ఇంపార్టెంట్. వాళ్ళు మోర్ ఫ్రీక్వెంట్లీ వాళ్ళ డైట్లో అది ఇంక్లూడ్ చేయొచ్చు. సో మనం చూసిన రెసిపీ షేజ్వాన్ ఎగ్ రైస్. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ మెయిన్గా చూస్తే సాసెస్ కాకుండా, షేజ్వాన్ సాస్ అండ్ చిల్లీ సాస్ కాకుండా ఇందులో మనకి ఎగ్స్ అండ్ రైస్, ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఎగ్స్ నుంచి మనకి ప్రోటీన్ వస్తుందని అందరికీ తెలుసు. కాకపోతే మనం హోల్ ఎగ్ కనుక విత్ yellow కనుక యూజ్ చేస్తే దానిలో ఫోలిక్ యాసిడ్ అంటే B9 అనే ఒక వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియన్ ఉంటుంది, B12 ఉంటుంది. సో B కాంప్లెక్స్ న్యూట్రియన్స్ వస్తాయి, అలాగే ఐరన్ కంటెంట్ కూడా వస్తుంది. సో చాలామంది ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఎగ్ తినేటప్పుడు ఓన్లీ వైట్ తింటూ ఉంటారు, yellow తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు హోల్ ఎగ్ కనుక తీసుకుంటే వాళ్ళకి ఆ పీరియడ్లో కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ స్పెసిఫిక్గా మనకి ఎగ్లోంచి వస్తాయి. అలాగే ఇందులో రైస్ ఉంది. రైస్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. మన డైలీ డయట్లో అట్లీస్ట్ 60% క్యాలరీస్ మనకి కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తాయి. కాబట్టి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇది ఒక సింపుల్ రెసిపీ, ఒక క్విక్ రెసిపీ, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా వస్తుంది. కాబట్టి ప్లెయిన్ వెజిటబుల్ రైస్ కానీ ప్లెయిన్ రైస్ బదులు మనం తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన ఒక గుడ్ హెల్దీ రెసిపీ పాలక్ చికెన్ శాండ్విచ్. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక పాలకూర ఉంది, ఒక వెజిటబుల్ ఫ్యామిలీ, అండ్ ఇంకొక సైడ్ నుంచి చికెన్ ఉంది. సో ఓన్లీ చికెన్ తీసుకుంటే మనము వెజిటబుల్స్ తినట్లేదు, పీచు పదార్థం తినట్లేదు అని కూడా మనం అనుకుంటూ ఉంటాము. సో ఈ కాంబినేషన్లో తీసుకుంటే రెండు కూడా ఒకటే రెసిపీలో మనం తీసుకున్నట్టు అవుతుంది. పాలకూర నుంచి మనకి మల్టిపుల్ న్యూట్రియంట్ బెనిఫిట్స్ వస్తాయి. మనకి రొటీన్గా తెలిసిన ఐరన్, కాల్షియము, విటమిన్ ఏ ఇవే కాకుండా ఫోలిక్ యాసిడ్ అనే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వస్తుంది. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎస్పెషలీ
ప్రీ ప్రెగ్నెన్సీ అండ్ ద ఫస్ట్ 4 వీక్స్ ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బేబీ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్లో ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయ్యే ఒక వెరీ ఇంపార్టెంట్ బి కాంప్లెక్స్ న్యూట్రియం. సో అందుకనే ప్రీ ప్రెగ్నెన్సీ కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్, స్పెసిఫికలీ పాలకూర. అలాగే మిగతా ఇంగ్రీడియంట్ మనం చూస్తే చికెన్ ఉంది, చికెన్లోంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి సో ఓవరాల్గా గుడ్ హెల్దీ రెసిపీ. మనం చూసిన రెసిపీ కరివేపాకు మటన్, ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉన్న రెసిపీ అండ్ గుడ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్న రెసిపీ అని కూడా చెప్పొచ్చు. మనం యూజువల్గా కరివేపాకు మన డైట్లో ఇంక్లూడ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఇంక్లూడ్ చేసినా కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా కన్జ్యూమ్ చేసేటట్టు ఉండాలి అంటే మనం ఒక కొంచెం పేస్ట్ చేసి కానీ లార్జ్ క్వాంటిటీస్లో ఇలా వేయాలనుకున్నప్పుడు ఒక గుడ్ రెసిపీ, గుడ్ ఎగ్జాంపుల్. కరివేపాకు మనకి గుడ్ హెయిర్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్, గుడ్ ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. యూజువల్గా మనం చేసినప్పుడు కర్రీస్లో తాలింపులో మాత్రమే వేస్తాం కాబట్టి పక్కకు తీసేస్తూ ఉంటాము, కానీ దాన్ని కన్జ్యూమ్ చేసే ఫామ్లో కనుక మనం ఇంక్లూడ్ చేస్తే గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఇంగ్రీడియంట్ అది. అలాగే ఇందులో మటన్ ఉంది, మటన్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ వస్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. సో బాగా హెవీ వర్కౌట్ చేసేవాళ్ళు కానీ యంగ్ చిల్డ్రన్ ఎవరికైతే గ్రోత్ బాగా ఉండాలో వాళ్ళకి డైట్లో మోర్ రెగ్యులర్గా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే ఈ రెసిపీలో కూడా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఎండు కొబ్బరి వేశారు. ఎండు కొబ్బరిలో కూడా పచ్చి కొబ్బరి కంటే డబుల్ క్యాలరీస్ ఉంటాయి, అంటే జస్ట్ మనం 100 గ్రాములు తీసుకున్నా కూడా ఒక 700 క్యాలరీల వరకు వచ్చేస్తాయి. కాబట్టి మనము అది ఎవరికి పెడుతున్నాము అని ఆలోచించి దాన్ని బట్టి అది ఇంక్లూడ్ చేయాలా లేదా డిసైడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఒక క్యాలరీ డెన్స్ రెసిపీ, ఒక హై క్యాలరీ హై ప్రోటీన్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి మనము స్పెసిఫిక్ ఒక పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ని చూసుకొని వాళ్ళకి ఇది ఇంక్లూడ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి బాండల అడుగు భాగము, కుక్కర్ అడుగు భాగము బాగా మాడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ మసి పోవాలంటే ఈ రకంగా ట్రై చేసి చూడండి. నిమ్మ చెక్కలు కొన్ని తీసుకుని కుక్కర్ అడుగు భాగంలో కానీ బాండల అడుగు భాగంలో కానీ వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసి బాగా మరక్కాచి ఆ తర్వాత వంపేసి డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరక మసి కూడా శుభ్రంగా పోతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.